వచ్చిన శారాదాసి అయిన ఆగరు ఎక్కడి నుంచి వచ్చితివి ఎక్కడికి వెళ్ళితివని అడిగి నందున అది నా యజమానురాలైన శారా యొద్ద నుండి పారిపోచున్నాను నేను. ప్రియమైన వాళ్ళారా, యేసు రక్తంతో కడగబడిన మనము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము చాలాసార్లు తెలుసు అనుకొని బతుకుతాం కానీ తెలియదు. మనము దేవుడు ఏం చేస్తాడంటే మనకు ఒక అధికారం ఇస్తే ఆ అధికారానికి లోబడి ఉండాలి. మన మీద ఎవరన్నా ఉంటే నాయకులు ఉండని, అది సంఘంలో ఉండని, ఇంట్లో ఉండని, ఉద్యోగం కాడ ఉండని, ఇంకెక్కడన్నా ఉండని, మనకన్నా పైనోళ్ళు అంటే అది వయసులో ఉండొచ్చు, లేకుంటే అధికారంగా ఉండొచ్చు, ఇంకే రకంగా ఉండను, వారికి విధేయత కనపరచాలి. దేవుడు దానికి కట్టుబడి ఉండే దేవుడు. ఇక్కడ జరిగిన వృత్తాంతం మనకు బాగా తెలుసు. శారా ఏం చేసిందంటే ఆగరు గర్భవతి అయితే ఆమె హింస పెట్టింది. హింస పెడితే ఆగరు పారిపోతూ వచ్చింది. పారిపోతుంటే ఇప్పుడు దేవుడు ఆగరుతో మాట్లాడిన మాట ఏంది? నువ్వు ఆగరు ఎడిపోతున్నావు అనలే, శారా దాసి అయిన ఆగరు అన్నాడు. అంటే ఆమె ఏడికి పోయినా ఆమె పైన ఆమె పేరు కిందనే వస్తుంది. అంటే నీకన్నా పెద్ద నీ అన్నున్నా, నీ అక్కున్నా, నీ తండ్రి ఉన్నా, నీ సంఘంలో పెద్దోళ్ళున్నా వారికి లోబడకపోతే నీకు గుర్తింపు లేదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. నీకు గుర్తింపు కావాలంటే వారి కింద ఉండాల్సిందే. అయితే దేవుడు ఏమన్నాడు? శారా, ఆగరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఏం చేస్తున్నావు అని మాట్లాడి ఏమంటాడు? ఇప్పుడు నువ్వు తిరిగి నీ యజమానురాలి చేతి కిందికి వెళ్ళి అణిగి ఉండు అని చెప్పినాడు. యజమానురాలి దగ్గరికి 19వ వచనంలో ఉంది, అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పాను. మన జీవితంలో మన పైన అధికారి కింద, మన ఇంట్లో ఉన్నోళ్ళ పెద్దోళ్ళ కింద, వయసులో ఉండని వారి అధికారాన్ని వారి కింద అణిగి ఉండనప్పుడు దేవుని యొక్క చిత్తంలో లేనమని గుర్తుపెట్టుకోవాలి. కొందరి ఇళ్లలో భర్త మాట భార్య వినరు, భార్యది అధికారం నడుస్తుంది, అది దేవుని చిత్తం కాదు. ఇంట్లో తండ్రి ఉంటే తండ్రి మాట కొడుకులు వినరు, అది తండ్రి చిత్తం కాదు, దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఏంది? నీ పైన నీ తండ్రి ఉండని, నీ భర్త ఉండని, నీ ఆఫీసర్ ఉండని, నీ సర్పంచ్ ఉండని, నీ రాజకీయ నాయకుడు ఉండి వాళ్ళని పెట్టింది దేవుడు. వాళ్ళ చేతి కింద అణిగి ఉండకపోతే దేవుని చిత్తం కాదు. అది ఆశీర్వదింపబడలేము, వర్ధిల్లలేము, ఇంకో మాటనే లేదు. ఇక్కడ దేవుడు ఒక మాట మనం గుర్తుపెట్టుకున్నాం. శారా ఆగరుతో ఏం చెప్పాడు? నువ్వు శారా దగ్గరికి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండు అని చెప్పిన ఈ దేవుడు ఒక మాట మరి శారా దగ్గరికి పోయి, శారా నువ్వెందుకు ఆగరు హింసిస్తున్నావు అని చెప్పలేదు. ఎందుకంటే అధికారం ఇచ్చినాడు ఆయన, నీ మీద ఒకరిని అధికారిగా పెట్టినాడు. వాళ్ళకు నువ్వు లోబడాలి కానీ దేవుడు వారితో మాట్లాడడానికి సంబంధం లేదు. దేవుడే అధికారిగా పెట్టినాడు. వారి అధికారం దుర్వినియోగం చేసుకుంటే వాళ్ళకే. ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో ఇలాగా విధేయతలో ఉన్నామా? మన సంఘంలో ఉండని, కుటుంబంలోనూ ఉండని, బయట సమాజంలో ఉండని, మనం ఎవరికి విధేయత యేసు రక్తంతో కడగబడిన చెప్పుకునే మనము, ఆయన శిలువ రక్తంతో కడగబడిన మనము, క్రైస్తవులము, విశ్వాసులమని చెప్పుకునే మనము మన పైన నాయకులుగా ఉన్న వారికి విధేయత సంపూర్తిగా కనపరచాలి. కొన్ని విషయాల్లో విధేయత కనపరచి, కొన్ని విషయాల్లో కనపరచకపోతే దేవుని చిత్తంలో లేము. ఆయన చిత్తంలో ఎవరైతే ఉంటారో వారు అభివృద్ధిలో లేకుంటే ఆశీర్వాదంలోనికి వస్తారు. ఉదయకాలము మనము ఆగరు వలె తప్పించుకొని పోదాం అనుకుంటున్నాం, మన మీద ఉన్న అధికారం నుంచి పారిపోదాం అనుకుంటున్నాం. వీళ్ళ అధికారం కింద నేను ఉండను, వీళ్ళ చేతి కింద నేను పని చేయలేను, వీళ్ళు నన్ను హింసిస్తున్నారు అని అనుకుంటున్నాం మేము. కానే కాదు, అది దేవుని యొక్క చిత్తం. నీ మీద వాళ్ళని పెట్టినాడు, వాళ్ళ కింద నువ్వు నేను అణిగి ఉండాల్సిందే. దేవుని చిత్తం నుంచి తప్పించుకొని పోనికే లేదు. మనం ఆశీర్వదింపబడాలంటే ఆ చేతి కింద అణిగి ఉండాల్సిందే. దేవుడి మాట దీవించింది దాకా. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. మా జీవితంలో అనేక సార్లు ఆగరు వలె అధికారం నుంచి తప్పించుకొని పారిపోయి క్షమించి వారికి విధేయం కాదని నీ చిత్తం అని గుర్తెరిగి విధేయులుగా ఉండటం కృపణీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.